2025లో ట్రిగ్నామెట్రీ చాప్టర్లో సిబిఎస్ఈ 10th క్లాస్ అడిగిన క్వశ్చన్ ఇది. స్టేట్లో కూడా అడగడానికి అవకాశం ఉంది. ఓకే, దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ, ఎందుకంటే సిలబస్ చేంజ్ అయ్యి ఇది సెకండ్ ఇయర్. ఓకేనా? ద క్వశ్చన్ ఈజ్ ఎక్స్ కాస్ 60 ప్లస్ వై కాస్ 0 ప్లస్ sin 30 మైనస్ cot 45 degrees equal to 5. We have to find out the value of x plus 2y. First వీటి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. x into cos 60 వాల్యూ 1/2 ప్లస్ y into cos 0 అంటే 1, ఓకే, ప్లస్ sin 30 వాల్యూ 1/2 మైనస్ cot 45 వాల్యూ 1 ఈక్వల్ టు 5. ఇది ఎంత అవుతుందమ్మా? x/2 ప్లస్ వై ప్లస్ 1/2 మైనస్ 1 అంటే మైనస్ 1/2 అవుద్ది. డైరెక్ట్గా రాయచ్చు కదా. డినామినేటర్ 2, అప్పుడు ఎంత అవుతుంది? 2 1 2, 1 మైనస్ 2 అంటే మైనస్ 1/2 అవుతుంది. డైరెక్ట్గా వేసాను. మైనస్ 1/2 ఈక్వల్ టు 5. నౌ 2ని ఎల్సిఎం తీద్దాం. 2 ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ 2లో 1 టైం పోతుంది కాబట్టి ఎక్స్ ప్లస్ 2 into y మైనస్ 2 ఆల్రెడీ ఉంది కాబట్టి 1 ఈక్వల్ టు 5. 2 అనేది డినామినేటర్లో ఉంది, ఇక్కడ ఇటు వెళ్తే ఇంటూలోకి వస్తుంది. దేర్ ఫోర్ దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ ఎక్స్ ప్లస్ 2y మైనస్ 1 ఈక్వల్ టు 5. 2s are 10. మనకు కావాల్సిన వాల్యూ ఎక్స్ ప్లస్ 2y. వాడు ఫైండ్ అవుట్ చేయమన్న వాల్యూ కూడా ఎక్స్ ప్లస్ 2y. మైనస్ 1 ఎక్స్ట్రా ఉంది కాబట్టి అటు తీసుకెళ్ళండి. అప్పుడు ఎంత అవుతుంది? ఎక్స్ ప్లస్ 2y ఈక్వల్ టు 10 ప్లస్ 1. Therefore, x plus 2y equals to 11. The value of this question, x plus 2y equals to 11. Thank you.